సుంకిశాల ప్రమాదంపై రాహుల్ గాంధీకి సూటి ప్రశ్నలు సంధించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కోట్లాది రూపాయల నష్టం జరిగిన తరువాత కూడా సుంకిశాల ప్రమాదాన్ని చిన్నదిగా చూపించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. లోపభూయిష్టంగా పనులు చేసిన కాంట్రాక్టింగ్ ఏజెన్సీని బ్లాక్ లిస్టులు చేయకుండా తెలంగాణ ప్రభుత్వాన్ని ఎవరు ఎందుకు ఆపుతున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ మొత్తం వ్యవహారంపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించేందుకు ఎందుకు వెనకంజ వేస్తున్నారని కేటీఆర్ నిలదీశారు. రాష్ట్రంలోని అధికార కాంగ్రెస్ పార్టీ ఈ మొత్తం ప్రమాదాన్ని చిన్నదిగా కప్పిపుచ్చే ప్రయత్నం ఎందుకు చేస్తుందని ప్రశ్నించారు. దీనికి బాధ్యులు ఎవరో చెప్పాలని రాహుల్ గాంధీని డిమాండ్ చేశారు కేటీఆర్. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి వంశీ అందిస్తారు. వంశీ, సుంకిశాల ప్రమాదానికి ఎవరు సమాధానం చెప్తారని కేటీఆర్ సూటిగా ప్రశ్నించడం జరుగుతోంది. అప్డేట్స్ ఏంటి వంశీ దీనికి సంబంధించి? బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అటు సుంకిశాల ప్రమాదం పైన రాహుల్ గాంధీకి పలు ప్రశ్నలు సంధించడం జరిగింది. కోట్లాది రూపాయలు నష్టం జరిగిన తర్వాత కూడా సుంకిశాల ప్రమాదాన్ని చిన్నదిగా చూపించే ప్రయత్నం రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ చేస్తుందన్నారు. లోపభూయిష్టంగా పనులు చేసిన కాంట్రాక్టింగ్ ఏజెన్సీని బ్లాక్ లిస్ట్ చేయడానికి తెలంగాణ ప్రభుత్వాన్ని ఎవరు ఎందుకు ఆపుతున్నారో చెప్పాలని కూడా ప్రశ్నించడం జరిగింది. ఈ మొత్తం వ్యవహారంలో నిష్పక్షపాతంగా విచారణ జరిగేలా హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించేందుకు ఎందుకు వెనకంజ వేస్తున్నారో ఈ ప్రభుత్వం చెప్పాలని కూడా వారు ఎక్స్ వేదికగా తెలిపినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ఈ మొత్తం ప్రమాదాన్ని చిన్నదిగా కప్పిపుచ్చే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారో దీనికి బాధ్యులు ఎవరో తెలపాలని రాహుల్ గాంధీని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా ప్రశ్నించినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. 2వ తారీఖున జరిగినటువంటి సుంకిశాల ప్రమాదానికి సంబంధించి ఇప్పటి వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమని కూడా మన ప్రెస్ మీట్ లో కూడా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తెలిపినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. హైదరాబాద్ నీటి అవసరాలకు సంబంధించి రాబోయే 50 ఏళ్ల కాలం పాటు ఉండే విధంగా బీఆర్ఎస్ పార్టీ రూపొందించినటువంటి ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి కూడా అటు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విధంగా ఏదైతే నిర్లక్ష్యంగా వ్యవహరించడం బాధాకరమని కూడా 2 రోజుల క్రితం నిర్వహించినటువంటి ప్రెస్ మీట్ లో కూడా వారు తెలిపినటువంటి పరిస్థితులు మనం చూస్తాము. ఈ సందర్భంగానే వారు ఎక్స్ వేదికగా ఈ సుంకిశాల ప్రమాదం పైన రాహుల్ గాంధీకి పలు ప్రశ్నలు సంధించినటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. రైట్ వంశీ, థ్యాంక్ యూ.